బుక్ చేసిందా మల్లెపూలు నేనేం చేసుకుంటాను రా మల్లెపూలు బుక్ చేసేది నా నీకు మైండ్ ఏం పోయింది ఏంది అసలు బుక్ చేయటమే నాకు తెలియదు కొరియర్ వచ్చింది బుక్ చేశారు కొరియారా ఏ కొరియారయ్యా ఏ కొరియారయ్యా 250 రూపాయలండి అవును నేనే కొరియర్ ఏం బుక్ చేయలేదుగా చేశారు ఇది ఫ్లవర్స్ అని ఉంది 250 రూపాయలంట ఏమన్నా కొరియర్ కొరియర్లు ఏం తెలియదు అసలు ఇదిగో మీ పేరే రాజా అంటే మీరేగా నేనే అడుగుతున్నారు కదండి మీరు ఏమూరండి మా ఊరి పేరే మళ్ళీ 250 రూపాయలు 250 250 ఎందుకు నాకే నేను అక్కడ బుక్ చేయలేదయ్యా బాబు అసలు ఏమండి ఇదిగండి ఏం ఇక మల్లెపూలు బుక్ చేశారండి మల్లెపూలు బుక్ చేసేది నా నీకు మైండ్ ఏం పోయింది ఏంది ఏం కుదరదండి తీసుకోవాల్సింది వచ్చినాక తీసుకోవడం కాదు అసలు మల్లెపూలు నేనేం చేసుకుంటాను అసలు మల్లెపూలు నేనేం చేసుకుంటాను నాకేం తెలుసు అయ్యింది ఒరే స్వామి నాకు తెలీదు వేరే వాళ్ళు చూసుకో లేదు ఇదిగో రాజా అంటే మీరే కదా నేనేను నాకు బుక్ చేయడం కూడా కుదరదు అసలు మల్లెపూలు నేను బుక్ చేసేది నాకేం తెలుసు స్వామి నా కొడక మెడజోళ్ళు రాలుతాయి ఎవరు బుక్ చేసి నేనేం చేసుకుంటాను మల్లెపూలా అది కాదండి ఇప్పుడు మల్లెపూలు నాకేం తెలుసు అయ్యా నేను బుక్ చేయలేదు స్వామి ఎవరన్నా బుక్ చేసిరని చూసుకో చెప్తున్నాడు పిల్ల నా కొడకని నేను మల్లెపూలు నేనేం చేసుకుంటాను రా మల్లెపూలు నేనేం చేసుకుంటాను రా ఏమండు మల్లెపూలు బోలిపూలు నాకు తెలియదు అసలు ఉంటాయి నాకేం తెలుసు అసలు బుక్ చేయటమే తెలియదు నాకు తిప్పి తీసుకెళ్ళే ఐటమ్ కూడా కాదండి ఏమండి నాకు అసలు మల్లెపూలు ఎవరో తెలియదు నాకు బుక్ చేయటమే తెలియదు అయ్యో బుక్ చేసాడు కనుక్కో తీసుకునే ఐటమ్ కూడా కాదు ఇది అవునండి నేను కాదు వేరే కుర్రోడే అంటాడు చూసుకో నేను కాదు వేరే కుర్రోడే అంటాడు చూసుకో మీ పేరే రాస్తుంది అరే నీ పేరు రాశారు అంటావు ఇప్పుడు చూసిన అతన్ని ఎందుకు చేసిన పట్టుకొని ఎవరు నువ్వా రావడాగానే బుక్ చేసేది మల్లెపూలు బుక్ చేసేది ఏంటి నేనా లేదని ఇంక మైనే పోయింది పిల్లోడు మాటలు వచ్చాడు ఏంది ఇంక మైనే పోయింది పిల్లోడు మాటలు వచ్చాడు ఏంది స్వామి పేరు నాదే నేను బుక్ చేయలే అదే పిల్ల నా కొడుకు మాటలు వచ్చి 250 కట్టు పూలు తీసుకో పూలు తీసుకునే రిటర్న్ తీసుకునే ఐటమ్ కూడా కాదు తీసుకునేది ఏంది ఊరుకోరు మా ఆఫీస్ వీళ్ళు మీ ఆఫీస్ వాళ్ళు కాదు మల్లెపూలు నేనే చేసుకునేదారా బాబా మీ ఆఫీస్ వాళ్ళు కాదు మల్లెపూలు నేనే చేసుకునేదారా బాబా ఏమో మాకు తెలియదు వారా స్వామి ఎవడు నువ్వా అది కాదు ఏమంటే నేను బుక్ చేయలేదు మల్లెపూలు బొలిపూలు నాకు తెలియదు నాకు సంబంధం లేదు మల్లెపూలు పెట్టుకునేది మల్లెపూలు నేను పెట్టుకునేది నాకు ఇంట్లో ఆడ మంచి కూడా లేదు మల్లెపూలు పెట్టుకోవడానికి నాకు ఇంట్లో ఆడ మంచి కూడా లేదు మల్లెపూలు పెట్టుకోవడానికి అది అలిగేళ్ళి 6 నెలలు అవుతుంది మాకు తెలియదండి తీసుకొని మనీ ఇవ్వండి అరే స్వామి మణి అలాంటివి మల్లెపూలు నేనేం చేసుకున్నా అరే స్వామి మణి అలాంటివి మల్లెపూలు నేనేం చేసుకునేది నీకు మణి ఇచ్చా 250 ఇదేంది మరి ఎందుకు బుక్ చేశారు చెప్పండి నేనెందుకు బుక్ చేశాను అసలు పిల్ల నా కొడకని యాదవనాయాలనే అసలు ఏడని తీసుకొచ్చారు ఇన్ని ఏమంటే నాది కాదు అది నాకు అది సంబంధం లేదు ఏమంటే నాది కాదు అది నాకు అది సంబంధం లేదు మాట్లాడకూడదండి అది మాట్లాడితే కుదరదు అరే స్వామి మల్లెపూలు నేనేం చేసుకున్నాను మల్లెపూలు తీసుకున్నాను అరే పోరా స్వామి నాకేం తెలుసు అరే పిల్ల నా కొడుకు మాట్లాడి నా కాడికి వచ్చి 250 అంటావు మల్లెపూలు తీసుకో అంటావు బుక్ చేసాడా లేదా తెంగుతా నా కొడక గోబ పెట్టించి నాకు తెలియదు బాబు ఎవరు నాకు అసలు సంబంధం లేదు ఏమంటే ఇది అట్లా మాట్లాడకూడదు ఏమంటే నేను మల్లెపూలు తీసుకుని ఏం చేసుకునేదండి ఇంట్లో ఆడ మంచి కూడా లేదయ్యా బాబా చేశారు మరి చెప్పండి ఇంట్లో ఆడ మంచి కూడా లేదండి అవి అలిగెళ్ళి ఎప్పుడు 6 నెలలు ఇంట్లో ఆడ మంచి కూడా లేదండి అవి అలిగెళ్ళి ఎప్పుడు 6 నెలలు అవుతుంది ఇప్పుడు నేను మల్లెపూలు తీసుకుని ఏం చేసుకునేది
అది కాదు. నీకు నేను చుట్టుకొని నీకు వాసన చూసుకొని నేను కొనుక్కోవాలేక నీకు నేను చుట్టుకొని నీకు వాసన చూసుకొని నేను కొనుక్కోవాలేక ఏం చేసుకునే కాదు, ఎందుకు బుక్ చేశారు మరి చెప్పండి. నాకు తెలియదు నీ మల్లెపూలు వ్యవహారము పిల్ల నా కొడుకు మాటలు వచ్చావు నువ్వు ఏంది వాడు మాటలేమి వినలేదు. నేను మీరు అరుణాంధ్ర నీ పేరు ఉంది కదా దీని మీద, నీ పేరు ఉంది కదా. నా పేరు ఉంటే ఎవడు నా పేరు మీద బుక్ చేసుకొని ఉంటాడు. ఎట బుక్ చేస్తారు నీ పేరు? నాకైతే సంబంధం లేదు. అది ఆడికి లేకపోతే నువ్వు చుట్టుకో, లేకపోతే ఆడికి చుట్టి సినిమాకి వెళ్ళాలి. సామె మల్లెపూలు నన్ను ఏం చేసుకోమంటావు సామె? నాకెందుకంటే అట్లా కుదరదు, మీరు అట్లా మాట్లాడతారు. రావండి, ఇది నీకు పద్ధతి కాదు. నేను బుక్ చేయలేదా అన్న? నువ్వు ఆ పిల్ల నా కొడుకు మాట్లాడిన పొద్దాకొచ్చి మల్లెపూలు ఎవరు బుక్ చేసిందే? పిల్ల నా కొడకని పని వాళ్ళు కొనుక్కున్నా వాడిని తీసుకొచ్చి లేపా. ఏం చేసుకోమంటారు మల్లెపూలు? నన్ను ఏం చేసుకోమంటా? నన్ను ఏం చేసుకోమంటారు? మల్లెపూలు తీసుకుని ఏం చేసుకోమంట? ఎప్పుడా కొడతాను సరే ఒక 50 రూపాయలు తగ్గించుకో డబ్బులు. మైండ్ పోయిందా? ఇది రిటర్న్ తీసుకునే ఐటమ్ కాదు. ఏమండి నాకు అసలు ఆడ మనిషి కూడా లేదు రాస్తా. నేను మల్లెపూలు చుట్టుకునే పోయింది. నేను ఆడ పెట్టుకునేది చెప్పు నువ్వు. నేను ఆడ పెట్టుకునేది చెప్పు నువ్వు. చుట్టుకుంటావు పైన పోసుకుంటావు, నాకు అనవసరం. నా డబ్బులు లేవు, నేను బుక్ చేయలేదా? అట్లా మాట్లాడితే కుదరదు. ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ చేస్తే ఫోన్ నా చిచ్చు ఆగిపోయింది. నాకు చాటింగ్ నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. నాకేం చేసుకుంటాను? నేను ఆడ మనిషి నా పూలు పెట్టుకుంటాను. ఆడ మనిషి నా పూలు పెట్టుకుంటాను. అవునండి, నేను ఆడ మనిషిని పూలు పెట్టుకుంటానికి. మీ భార్య కోసం బుక్ చేసావు. భార్య లేదంటే మల్లెపూలు తీసుకోమంటావు. భార్య లేదంటే మల్లెపూలు తీసుకోమంటావు. ఎవరి కోసం బుక్ చేసావు? మాకేంది? నాకు లవరు ఏమన్నా కూర్చుంటే లేవలేరు మరి నాకు లవరు. ఏమన్నా కూర్చుంటే లేవలేరు మరి నాకు లవరు. బాబాయ్ బాబు నీ మల్లెపూలు వద్దు నువ్వు వద్దా? అవన్నీ మాకు తెలియదు. మేడ జబ్బులు రాలితే నా కొడకని దీని మీద అనుకుంటున్నావు నువ్వు? క్లియర్ రాసి ఉంది, నో రిటర్న్. నేను మర్యాద చెబుతున్నాను నీకు. అట్లా మాట్లాడితే కుదరదు. ఏమైనా నేను చేయమంటావా? మల్లెపూలు తీసుకొని మల్లెపూలు కూడా తీసుకొచ్చావా? రిటర్న్ అని తీసుకునే వస్తువు కూడా కాదు ఇది. ఏమండి నాకు తెలియదండి. ఏం చిన్న బుక్ చేశాడు మొన్న కూర్చో. ఎవరు నీకు చెప్పింది? ఎవరు నువ్వా? విడియోనే తీసుకొచ్చి మల్లెపూలు కొనమంటారు. 250 రూపాయలు అంటే మల్లెపూలు ఎవడు చేస్తాడు రా? 250 రూపాయలు అంటే మల్లెపూలు ఎవడు చేస్తాడు రా? నాకు గొట్టకాకి లేవు డబ్బులు. ఇప్పుడు నువ్వు మర్యాదకి వెళ్తావా? చూసావు కదా నువ్వు మర్యాదకి వెళ్తావా? ఎట్లా వెళ్తారండి? ఎవరు నువ్వు అసలు? ఈ రిటర్న్ తీసుకునే ఐటమ్ కూడా కాదు ఇది. మనిషి లేదంటే మల్లెపూలు తీసుకోమంటావు. ఏం చేసుకోమంటావు? నాకు చుట్టుకోవడం పట్టమైంది. ఎందుకు బుక్ చేశారు మరి తీసుకున్నప్పుడు? ఎవడు బుక్ చేశాడు? ఎవడు సంబంధం? నీ పేరు మీద ఉంది. నువ్వు ఒకటి వాడు కూడా వచ్చి మల్లెపూలు తీసుకోమంటారు. ఎవరు మిళ్ళు ఎర్రనా వెళ్ళారే? అట్లా మాట్లాడితే పద్ధతి కదండి. పద్ధతి కాదు, ఏం కాదు. నువ్వు మర్యాదకి వెళ్తా వెళ్ళవా? మర్యాదకి వెళ్తా వెళ్ళవా? డబ్బులు ఇస్తే వెళ్తాం. పిల్లవాడిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఐటమ్ తీసుకోండి వెళ్తాం. మాకు సంబంధం లేదా? మాకు సంబంధం లేదు. సంబంధం లేదంటే ఎట్టండి? వెళ్ళిపో. అట్లా కుదరదు. అరే మాట్లాడే నేను బుక్ చేయలేదా? ఎవడు నువ్వు అసలు? మర్యాదగా డబ్బులు ఇచ్చి తీసుకోండి. మర్యాద లేదు, ఏం లేదు. నా సంబంధం లేదు. నేను బుక్ చేయలేదు. అది ఆడికి ఆడు పెంచుకుంటాడు. ఆడు పెంచుకుంటాడు. ఆడు తీసుకొచ్చాడుగా. ఆడికి పిల్లడు ఏదో అడ్వాన్స్ చూపించడానికి వచ్చాడు. అడ్రస్ చూపించడానికి తీసుకొస్తే నా సంబంధం లేదు. నాకు అసలు బుక్ చేయడమే కుదరదు అంటే నువ్వు తీసుకొచ్చి పూలు తీసుకోమంటావు. నెంబర్ మీదే బుక్ అయ్యింది. నువ్వు ఫోన్ అడిగితే నేను ఎత్తా. ఏంది ఇదిగో నీ నెంబర్ 63 అదేగా? అదే 14 లాస్ట్. మొత్తానికి వీళ్ళెవరో కావాలని చేశారు కానీ నాకు సంబంధం లేదండి. మా ఇంట్లో ఆడ మనిషి కూడా లేదండి. వెళ్ళి 6 నెలలు అవుతుంది. నువ్వు మల్లెపూలు తీసుకోమంటే నేను ఆడ పెట్టుకోమన్నా ఆడ పెట్టుకోలేను. పెట్టుకుని ఓపిక కూడా లేదు. అదేంటే మొండకు తీసుకెళ్ళి ఆడకు తీసుకెళ్ళాడు. మేము కూర్చుంటే లేకుండా నిలవడం మాకు మొండ. ఏదైనా మాట్లాడేది ఏం మాట్లాడేది? మల్లెపూలు తీసుకోమంటావు 250 రూపాయలు మల్లెపూలు తీసుకొని నేను దుట్టుకుని కూర్చునేదేంది నీకోసం? పేరు అది మొట్టుకు నెంబర్ నాదే. నేను మొట్టు బుక్ చేయలా. నువ్వు మొట్టుకి మల్లెపూలు నా మీద పెడితే మొట్టు కుదరదు. నా డబ్బులు కూడా లేవు. ఆ కాడ ఎమలు కొనుక్కుంటారు డబ్బులు లేకపోతే 250 రూపాయలు పెట్టి మల్లెపూలు తీసుకోమంటారా? ఏం చేయమని మల్లెపూలు? సరే ఎవరు కాదు, ఎవరు తెలుసుకోవాలనా? తెలుసుకోబో ఆడు నువ్వు.